Now let's talk about 86వ ప్రశ్న. Consider the following statements regarding advisory jurisdiction of Supreme Court. సుప్రీంకోర్టు కూడా సలహాపూర్వక అధికారాలు ఉంటాయి కదా. సో అలా సుప్రీంకోర్టు ఏదైతే రాష్ట్రపతికి సలహాపూర్వక సూచనలు ఇస్తూ ఉంటుందో, అండ్ ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ప్రెసిడెంట్ సుప్రీంకోర్టుని అడగవచ్చు సజెషన్, మీ ఒపీనియన్ ఏంటి చెప్పండి అండ్ అకార్డింగ్ టు ఆర్టికల్ 143 అని. సో ప్రెసిడెంట్ అడిగినప్పుడు సుప్రీంకోర్టు ఏవైతే థింగ్స్ గురించి చెప్తుందో ఇట్ బికమ్స్ అండర్ ద అడ్వైజరీ థింగ్, ఇట్ వోంట్ బి బైండింగ్ అపాన్ ద ప్రెసిడెంట్. బట్ వాటికి సంబంధించి 2 స్టేట్మెంట్స్ అయితే ఇచ్చారు. వాటిల్లో ఏవి కరెక్ట్ అని అడుగుతున్నారు. స్టేట్మెంట్స్ చూద్దాం. ఏదైనా చట్టం లేదు ప్రజా ప్రాముఖ్యత ఉన్న వాస్తవం గురించి ఏదైనా ప్రశ్నను సంప్రదించినప్పుడు సుప్రీంకోర్టు తప్పనిసరిగా అభిప్రాయాన్ని తెలియజేయాలి మరియు సుప్రీంకోర్టు నిర్ణయానికి రాష్ట్రపతి కట్టుబడి ఉండాలి అంటున్నారు. నో, అకార్డింగ్ టు ఆర్టికల్ 143. అండ్ రిమెంబర్, ఇక్కడ క్వశ్చన్లోనే అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్ అని మెన్షన్ చేశారు. అంటే అది సలహాపూర్వకమైన న్యాయ పరిధి కిందకు వస్తుంది, ఖచ్చితంగా కట్టుబడి ఉండాలని ఏం కాదు. సో ఏది ఏమైనా సరే రాష్ట్రపతి కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదు. ఇట్స్ నాట్ బైండింగ్ అపాన్ ద ప్రెసిడెంట్. సో మిగతా అది తెలిసినా తెలియకపోయినా జస్ట్ బికాస్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఫ్యాక్ట్ ఇట్ బికమ్స్ రాంగ్ స్టేట్మెంట్. ప్రెసిడెంట్ మీద బైండింగ్ అవ్వదు అది. అండ్ ఇంకో ముఖ్యమైన విషయం, ఇలాంటి ఆస్పెక్ట్స్ మీద అడిగినప్పుడు ఎనీ క్వశ్చన్ ఆఫ్ లా ఆర్ ఫ్యాక్ట్ ఆఫ్ పబ్లిక్ ఇంపార్టెన్స్, ప్రజా ప్రాముఖ్యత కలిగిన అంశం మీద కానీ లేదా ఏదైనా చట్టానికి సంబంధించిన ఒక అంశం గురించి కానీ అడిగినప్పుడు సుప్రీంకోర్టు కావాలి అంటే ఇస్తుంది, లేదంటే ఇవ్వదు. ఇట్ మే ఆర్ మే నాట్, అంతేగాని అది మస్ట్ కాదు, కంపల్సరీ ఏం కాదు. అండ్ ఎనీవేస్ ఇక్కడ బైండింగ్ అని అన్నారు, బైండింగ్ కాదు. సో ఫస్ట్ స్టేట్మెంట్ తప్పు. సెకండ్ది, రాజ్యాంగ పూర్వ ఒప్పందాలు, సందులు అలానే ఓడంబడికల నుండి ఉత్పన్నమై ఏదైనా వివాదంపై సంప్రదించినప్పుడు సుప్రీంకోర్టు అభిప్రాయాన్ని తెలియజేయవచ్చు లేదా ఇవ్వకపోవచ్చు. మే ఆర్ మే నాట్ అంటున్నారు. ఇది తప్పు, ఎందుకంటే ఇక్కడ మస్ట్గా ఇవ్వాలి ఖచ్చితంగా సుప్రీంకోర్టు. బట్ ద థింగ్ ఇస్, కోర్టు అభిప్రాయానికి రాష్ట్రపతి కట్టుబడి ఉండనవసరం లేదు. ఇది కరెక్టే మళ్ళీ, బికాజ్ ఇట్ ఈస్ నాట్ బైండింగ్ ఆన్ దెమ్. ఇక్కడ చూడండి, కోర్ట్స్ ఒపీనియన్ ఈజ్ నాట్ బైండింగ్ ఆన్ ద ప్రెసిడెంట్, అది కరెక్టే. కానీ ఇక్కడ మే ఆర్ మే నాట్ అంటున్నారు. నో, ఏదైతే ప్రీ కాన్స్టిట్యూషనల్ ట్రీటీస్, అగ్రిమెంట్స్, కోవెనెంట్స్ అలానే కోర్ట్స్ ఒపీనియన్ ఉన్నాయి, వీటి మీద ఇట్ ఈజ్ మస్ట్ అనమాట. సో దీనిది ఇక్కడికి వచ్చింది, దీనిది ఇక్కడికి వచ్చింది. సో ఆ లెక్కన 2 కూడా తప్పే. గుర్తుపెట్టుకోండి, ప్రీ కాన్స్టిట్యూషన్ అంటే రాజ్యాంగం రాకముందు ఏవైతే ట్రీటీస్, ఒప్పందాలు ఇవన్నీ జరిగాయో వాటికి సంబంధించి రాష్ట్రపతి అని అడిగితే సుప్రీంకోర్టు ఖచ్చితంగా దాని మీద ఒపీనియన్ చెప్పాలి. కానీ ప్రెసిడెంట్ ఖచ్చితంగా కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదు. వేరాజ్ ఇన్ఫ్యాక్ట్ ఒక లాకి సంబంధించి కానీ పబ్లిక్ ఇంపార్టెన్స్ ఉన్న అంశాలకు సంబంధించి అడిగినప్పుడు ఇస్తే ఇవ్వచ్చు, లేదంటే లేదు. బట్ అక్కడ కూడా మళ్ళీ ప్రెసిడెంట్ ఖచ్చితంగా కట్టుబడి ఉండాలని ఏమీ లేదు. సో ఏది ఏమైనా 2 స్టేట్మెంట్స్ తప్పు. వాళ్ళు అడిగింది ఏది కరెక్ట్ అన్నారు, 2 కూడా కావు. అందుకని నైదర్ 1 nor 2 ఈజ్ ద రైట్ ఆన్సర్, ఎందుకంటే 2 తప్పు కాబట్టి. అందుకని 86 క్వశ్చన్కి సంబంధించి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. ఇప్పుడు మనం 87వ ప్రశ్నని గమనిద్దాం. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్, కింది ప్రకటనలను పరిగణించండి అని అంటున్నాడు. 3 స్టేట్మెంట్స్ ఇచ్చాడు, వాటిలో ఏవి కరెక్ట్ అని అడుగుతున్నాడు. ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటి, బ్రిటిష్ చక్రవర్తి యూకేలోని పార్లమెంటులో భాగం కాదు. ద బ్రిటిష్ మొనార్క్ ఈజ్ నాట్ అ పార్ట్ ఆఫ్ ద పార్లమెంట్ ఇన్ యూకే అంటున్నారు. ఈ స్టేట్మెంట్ తప్పు. మనం ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే ఎలా అయితే మనకి లోక్సభ, రాజ్యసభ, లోక్సభని హౌస్ ఆఫ్ పీపుల్ అని పిలుస్తారు లేదా హౌస్ ఆఫ్ కామన్స్ అని పిలుస్తారు, లోవర్ హౌస్, రాజ్యసభని అప్పర్ హౌస్ అని పిలుస్తారు. అలానే బ్రిటన్లో కూడా హౌస్ ఆఫ్ లార్డ్స్, హౌస్ ఆఫ్ కామన్, అక్కడ కూడా లోవర్ హౌస్, అప్పర్ హౌస్ ఉన్నాయి. మనకి ఇక్కడ ప్రెసిడెంట్ ఉన్నట్టు వాళ్ళకి అక్కడ క్రౌన్ ఉన్నారనమాట. ఆ కింగ్ ఆర్ క్వీన్, మొనార్క్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అందులో భాగమే. దే ఆర్ కన్సిడర్డ్ యాజ్ ద పార్ట్ ఆఫ్ ద పార్లమెంట్. అక్కడ ప్రెసిడెంట్ లేరు. సో వాళ్ళ పొలిటికల్ సిస్టమ్ అని మనం తీసుకున్నా సరే మనం ప్రెసిడెంట్ ఇన్ పార్లమెంట్ సిస్టమ్ని తీసుకున్నాము. సో ఏది ఏమైనా ఈ స్టేట్మెంట్ తప్పు. చక్రవర్తి పార్లమెంట్లో ఒక భాగమే. సెకండ్, అమెరికన్ ప్రెసిడెంట్ ఈజ్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ద యుఎస్ కాంగ్రెస్. అమెరికా అధ్యక్షుడు యుఎస్ కాంగ్రెస్లో ఒక అంతర్భాగం అని అంటున్నారు. నో, ఇది కానే కాదు, ఇది కూడా తప్పు. ఎందుకంటే అమెరికాలో లెజిస్లేచర్కి, ఎగ్జిక్యూటివ్కి ఎటువంటి ఇంటర్ డిపెండెన్స్ లేదు. రాదర్ దే ఆర్ ఇండిపెండెంట్ అనమాట. అంటే శాసన వర్గానికి, కార్యనిర్వాహక వర్గానికి ఎటువంటి సంబంధం లేదు. సో లెజిస్లేచర్ అక్కడ కూడా మళ్ళీ లోవర్ హౌస్, అప్పర్ హౌస్ లాగా ఉన్నాయి, సెనేటర్స్ అదంతా ఉంది కానీ బట్ ఇట్స్ నాట్ ద ప్రెసిడెంట్ విచ్ ఈస్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఇట్. సో ఈ స్టేట్మెంట్ కూడా తప్పు. థర్డ్ది, ద ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఎంఫసైజెస్ ఆన్ ద ఇంటర్ డిపెండెన్స్ బిట్వీన్ ద లెజిస్లేటివ్ అండ్ ఎగ్జిక్యూటివ్ ఆర్గన్స్. రాష్ట్రపతి ప్రభుత్వ విధానంలో అంట శాసన మరియు కార్యనిర్వాహక భాగాల మధ్య పరస్పర ఆధారపడ్డాన్ని నొక్కి చెప్తుందంట. నో, ఇట్ డజంట్ డూ దట్ వే. రాదర్ ఇట్ ఈస్ ద పార్లమెంటరీ సిస్టమ్ విచ్ డూ దట్. ఇప్పుడు మనం బ్రిటన్లో పార్లమెంటరీ వ్యవస్థను చూసినా అక్కడ ఒక విధంగా ఎగ్జిక్యూటివ్ లెజిస్లేచర్కి రెస్పాన్సిబులే. ఈవెన్ మన ఇండియాలో చూసుకున్నా సరే మనం కూడా పార్లమెంటరీ విధానాన్ని ఫాలో అవుతున్నాం. ఇక్కడ కూడా ఎగ్జిక్యూటివ్ లెజిస్లేచర్ రెస్పాన్సిబులే. కానీ అమెరికాలో ఏదైతే ప్రెసిడెన్షియల్ సిస్టమ్ ఫాలో అవుతున్నారో అక్కడ లెజిస్లేచర్ ఎగ్జిక్యూటివ్కి రెస్పాన్సిబుల్ కాదు. దే ఆర్ ఇండిపెండెంట్, దే ఆర్ నాట్ ఇంటర్ డిపెండెంట్. అంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆధారపడట్లేదు. అక్కడ ప్రెసిడెంట్ ఎగ్జిక్యూటివ్ కదా. సో ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ కదా అడిగింది. వాళ్ళు పరస్పరం ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆధారపడ్డా అంటున్నారు, ఆధారపడట్లేదు వాళ్ళు. సో ఈ స్టేట్మెంట్ కూడా తప్పే. వాళ్ళు అడిగింది ఏవి కరెక్ట్ అన్నారు, లేదు హౌ మెనీ, ఎన్ని కరెక్ట్ అన్నారు, ఏది కూడా కరెక్ట్ కాదు. సో నన్ ఆఫ్ దెబ్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. అందుకని 87th క్వశ్చన్కి సంబంధించి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్.
నౌ లెట్స్ టాక్ అబౌట్ 88వ ప్రశ్న. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. కింది ప్రకటనలు పరిగణించండి. మన కోసం 3 స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఏమడుగుతున్నారు? విచ్ ఆఫ్ ద గివెన్ క్రైటీరియా ఈజ్ నాట్ ఎ క్వాలిఫికేషన్ ఫర్ అపాయింట్మెంట్ ఆఫ్ ఎ హైకోర్టు జడ్జ్. ఒకళ్ళని ఏదైనా ఒక హైకోర్టు న్యాయమూర్తిగా నియమించడానికి అర్హత కానిదేది ఇందులో అని అడుగుతున్నారు. ఫస్ట్ది, హీ షుడ్ హ్యావ్ హెల్డ్ జ్యుడిషియల్ ఆఫీస్ ఇన్ ఇండియా ఫర్ 10 years. అతను 10 సంవత్సరాల పాటు భారతదేశంలో న్యాయపరమైన పదవిని కలిగి ఉండాలి. సో హీ షుడ్ బి లైక్ ఎ జ్యుడిషియల్ ఆఫీసర్. So he or she should be a judicial officer in the territory of India for at least 10 years. భారతదేశ భూభాగంలో ఎక్కడొక్కడ చోట ఒక న్యాయ అధికారిగా ఉండాలి కనీసం ఒక 10 సంవత్సరాల పాటు. సో ఎస్, ఇది కరెక్ట్ స్టేట్మెంటే. హీ ఆర్ షీ షుడ్ హ్యావ్ బీన్ అన్ అడ్వకేట్ ఆఫ్ ద హైకోర్ట్ ఫర్ 15 years అంటున్నారు. ఒక హైకోర్టులో అడ్వకేట్గా ప్రాక్టీస్ చేసినట్టు ఒక 10 ఏళ్ల పాటు ఉంటే చాలు, 15 ఏళ్ళు ఉండాల్సిన అవసరం లేదు. సో ఒకవేళ 10 years ఉంటే ఇట్స్ ఫైన్, బట్ ఇక్కడ 15 years అన్నారు. సో ఇది తప్పు. హీ షుడ్ బీ ఎ డిస్టింగ్విష్డ్ జ్యూరిస్ట్ అని అంటున్నారు. అతను విశిష్ట న్యాయ నిపుణుడై ఉండాలి అని అంటున్నారు. ఒకప్పుడు అయితే ఇది తప్పయ్యేది, కానీ ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే 1976 సంవత్సరంలో జరిగిన 42వ రాజ్యాంగ సవరణ చట్టం ఏదైతే ఉందో అందులో ఆర్టికల్ 217 క్లాస్ 2కి లేదా ఆర్టికల్ 217 పార్ట్ 2కి సి అని ఒక సబ్ క్లాస్ని యాడ్ చేశారు. ఆర్టికల్ 217 క్లాస్ 2 సబ్ క్లాస్ సి. ఈ సబ్ క్లాస్ సి ఈ అంశాన్ని ప్రస్తావిస్తుంది. దట్ ప్రెసిడెంట్ ఒకవేళ భావిస్తే, రాష్ట్రపతి ఒకవేళ భావిస్తే న్యాయ రంగంలో నిపుణులైన వాళ్ళని కూడా హైకోర్టు యొక్క జడ్జిగా నియమించవచ్చు అని. కానీ ఇక్కడ ఏమని అడుగుతున్నారు? హీ షుడ్ బి డిస్టింగ్విష్డ్ జ్యూరిస్ట్ అని అదే అడుగుతున్నారు కదా. సో ఎస్, ఇట్ కెన్ బి కన్సిడర్డ్ దట్ వే. హైకోర్టు జడ్జ్ అవ్వడానికి సంబంధించి ఏదైతే క్వాలిఫికేషన్ కాదు అంటున్నారు, ఇట్ కెన్ బి ఎ క్వాలిఫికేషన్, వై నాట్? సో అందుకని 1, 3 కరెక్టు, 2, 1 తప్పు. కానీ వాళ్ళు అడిగింది ఏంటిది? విచ్ ఆఫ్ ద గివెన్ క్రైటీరియా అని అన్నారు. సో స్టేట్మెంట్స్ పరంగా చూసుకుంటే కనుక 1 and 3 షుడ్ బి ద ఆన్సర్. సో 1 and 3. అందుకని 88th క్వశ్చన్కి సంబంధించి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నౌ లెట్స్ టాక్ అబౌట్ 89వ ప్రశ్న. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. కింది ప్రకటనలు పరిగణించండి అని అంటున్నారు. 3 స్టేట్మెంట్స్ ఇచ్చారు మన కోసం. వాటిలో ఏవి సరైనవి అని అడుగుతున్నారు. స్టేట్మెంట్స్ ఏంటో చూద్దాం. ద ఎక్స్ప్రెషన్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ ఈస్ క్లియర్లీ డిఫైన్డ్ ఇన్ కాన్స్టిట్యూషన్. కోర్టు ధిక్కారం లేదు కోర్టు ధిక్కరణ అనే అంశం ఏదైతే ఉందో దాని గురించి అంటే రాజ్యాంగంలో స్పష్టంగా నిర్వచించారంట, ప్రాపర్గా డిఫైన్ చేశారంట. ఎవరైతే అలా అనుకుంటున్నారంటే అది తప్పంట. ఎందుకంటే రాజ్యాంగంలో కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అనే అంశానికి సంబంధించి ఎక్కడా కూడా ఎటువంటి డెఫినేషన్ ఇవ్వలేదు. ఇఫ్ వీ కెన్ గెట్ టు నో ద డెఫినేషన్ ఆఫ్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ ఫ్రమ్ ఎనీవేర్, ఇట్ ఈస్ బేసికలీ కంటెంప్ట్ ఆఫ్ కోర్టు 1971. కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ 1971 అని ఒక చట్టం ఉంది. ఆ చట్టంలో మెన్షన్ చేశారు అసలు కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అంటే ఏంటి అని. కానీ రాజ్యాంగం దాని గురించి ఎక్కడా కూడా మెన్షన్ చేయలేదు. ఓకే, ఇక్కడ రాజ్యాంగం అని అన్నారు కాబట్టి ఇది తప్పు. సెకండ్ది క్రిమినల్ కంటెంప్ట్ అండ్ ఇంకో ముఖ్యమైన విషయం, ఈ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ 1971 ప్రకారం 2 రకాల కోర్టు ధిక్కారణలు ఉన్నాయి. ఒకటి సివిల్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్, ఇంకోటి క్రిమినల్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్. సో క్రిమినల్ ప్రకారం రిఫర్స్ టు ద స్కాండలైజింగ్ ఆర్ లోవరింగ్ ద అథారిటీ ఆఫ్ కోర్ట్. అంటే కోర్టు యొక్క ఏదైతే ఒక అథారిటీ ఉందో దానిని తగ్గించే ప్రయత్నం చేస్తే దాట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ద క్రిమినల్ కంటెంప్ట్ అని. ఎస్, ఇది కరెక్ట్. సివిల్ కంటెంప్ట్ రిఫర్స్ టు విల్ఫుల్ డిసొబీడియన్స్ టు ఎనీ జడ్జ్మెంట్. ఇప్పుడు సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ ఈ కోర్టులు ఏవైతే ఒక తీర్పు ఇస్తాయో ఆ తీర్పుని పోతే పోయినని వదిలేయడం అనమాట. దట్ కమ్స్ అండర్ సివిల్ కంటెంప్ట్. సో ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంటే. అండ్ అలానే ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం, కేవలం ఈ న్యాయ వ్యవస్థ లేదు కోర్టుకి సంబంధించి ఏదైతే విలువ ఉందో అథారిటీ ఉందో దాన్ని తగ్గించడం మటుకే కాదు. ఇప్పుడు న్యాయ వ్యవస్థకి ప్రక్రియలు ఉంటాయా, వాటిని అబ్స్ట్రాక్ట్ చేసిన అంటే ఆ ప్రాసెసెస్ సరిగ్గా జరగకుండా ఆపుకున్నా సరే దట్ కెన్ బి కన్సిడర్డ్ యాజ్ ద క్రిమినల్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అనమాట. రీసెంట్గా సుప్రీంకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ గారు ఎలక్టరల్ బాండ్స్కి సంబంధించి ఒక పర్సన్ మాట్లాడుతూ ఉంటే నేను చెప్పేది విను, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావు ఏంటి, నేను చెప్పేది విను, లేదంటే నేను కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కింద బుక్ చేస్తానని చెప్పారనమాట. సో దట్ ఈస్ వై ఇట్ ఈస్ ఇన్ ద న్యూస్ యాజ్ వెల్. సో ఏదైనా జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. సో ఈ స్టేట్మెంట్ కరెక్టే, ఈ స్టేట్మెంట్ కరెక్టే, బట్ ఈ స్టేట్మెంట్ తప్పు. వాళ్ళు అడిగింది ఏవి కరెక్ట్ అన్నారు. 2 and 3 ఆర్ కరెక్ట్. 2 and 3 ఓన్లీ. అందుకని 89th క్వశ్చన్కి సంబంధించి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. ఇప్పుడు మనం 90వ ప్రశ్నను గమనిద్దాం. విత్ రెఫరెన్స్ టు ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద మినిస్టర్స్ ఇన్ ఇండియన్ పార్లమెంటరీ సిస్టమ్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. భారత పార్లమెంటరీ వ్యవస్థకి సంబంధించి మంత్రులు ఏదైతే బాధ్యత వహిస్తారో వాటికి సంబంధించి ఇక్కడ 3 స్టేట్మెంట్స్ ఇచ్చారు. వాటిలో ఏవి కరెక్ట్ అని అడుగుతున్నారు. ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటి, రాష్ట్రపతి అభీష్టం ఉన్నంత వరకు కూడా మంత్రులు పదవిలో ఉంటారు అని అంటున్నారు. సో ద మినిస్టర్స్ హోల్డ్ ద ఆఫీస్ డ్యూరింగ్ ద ప్లెజర్ ఆఫ్ ద ప్రెసిడెంట్ అంటున్నారు. సో ఇక్కడ మనం జాగ్రత్త గమనిస్తే అకార్డింగ్ టు ఆర్టికల్ 75 క్లాస్ 2 ప్రకారం మంత్రి మండలి ప్రెసిడెంట్ యొక్క నమ్మకం మేరకు, ప్రెసిడెంట్ యొక్క అభీష్టం మేరకు పదవిలో కొనసాగుతారు. ప్రెసిడెంట్ కావాలి అనుకుంటే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ నుంచి ఒక మినిస్టర్ని రిమూవ్ కూడా చేసేయచ్చు. కాకపోతే
అలా రిమూవ్ చేయాలి అంటే ప్రైమ్ మినిస్టర్ యొక్క సలహా సూచన ఖచ్చితంగా ఉండాలి. సో ఇట్ ఈస్ ఆన్ ద ఎయిడ్ అండ్ ద అడ్వైస్ ఆఫ్ ద ప్రైమ్ మినిస్టర్ దట్ ప్రెసిడెంట్ ఈజ్ ఏబుల్ టు రిమూవ్ ఎ మినిస్టర్. సో ప్రైమ్ మినిస్టర్ కావాలంటే డైరెక్ట్గా ఆ పర్సన్ రెసిగ్నేషన్ ఇవ్వమని చెప్పేస్తారు, రాజీనామా చేయమని చెప్తారు. అలా చేయని పరిస్థితులలో ప్రైమ్ మినిస్టరే ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళి మీరు ఆ పర్సన్ని పీకేయండి అని చెప్తారు. బట్ ఏది ఏమైనా సరే ప్రెసిడెంట్ అభిష్టం ఉన్నంత వరకు మాత్రమే, బికాజ్ ఎండ్ ఆఫ్ ద డే ప్రెసిడెంట్ ఇస్ ద నామినల్ హెడ్ కదా. సో అందుకని ప్రెసిడెంట్కి అభిష్టం ఉన్నంత వరకు మాత్రమే మంత్రిమండలి కొనసాగుతుంది. సో ఎస్, ఇది కరెక్ట్ స్టేట్మెంటే. సెకండ్, ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఇస్ కలెక్టివ్లీ రెస్పాన్సిబుల్ టు ద పార్లమెంట్ అంటున్నారు. మంత్రిమండలి సమిష్టిగా బాధ్యత పార్లమెంటుకు వహిస్తుందంట. ఈ స్టేట్మెంట్ తప్పు. ఎందుకంటే ఆర్టికల్ 75 క్లాస్ 3 ప్రకారం మంత్రిమండలి లోక్సభకి బాధ్యత వహిస్తుంది, పార్లమెంట్కి కాదు. బికాజ్ మనం జాగ్రత్తగా గమనిస్తే పార్లమెంట్ అన్నప్పుడు అందులో లోక్సభ ఉంటుంది, పార్లమెంట్ అన్నప్పుడు అందులో రాజ్యసభ ఉంటుంది. ఒక విధంగా చెప్పాలంటే పార్లమెంట్ అన్నప్పుడు ప్రెసిడెంట్ కూడా అందులో ఇంక్లూడ్ అయి ఉంటారు. బట్ ఆఫ్ కోర్స్ ఇక్కడ ప్రెసిడెంట్ మెన్షన్ చేయలేదు, బట్ పార్లమెంట్ మెన్షన్ చేశారంటే ప్రెసిడెంట్ కూడా కన్సిడర్ చేసినట్టేగా. సో ఇప్పుడు మంత్రిమండలి ప్రెసిడెంట్కి బాధ్యత వహిస్తుందా, కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ వహిస్తుందా, రాజ్యసభకి కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ వహిస్తుందా? నో. మంత్రిమండలి బేసిక్గా ప్రజలు ఎవరైతే ఎన్నుకున్నారో వాళ్ళకి బాధ్యత వహించాలి. సో అందుకని కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఈజ్ ఆల్వేస్ హెల్డ్ రెస్పాన్సిబుల్ టు ద లోక్సభ, నాట్ టు ద పార్లమెంట్. అందుకని ఈ స్టేట్మెంట్ తప్పు. థర్డ్ది, క్యాబినెట్ డెసిషన్స్ ఆర్ బైండింగ్ అపాన్ ఆల్ ద మినిస్టర్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దర్ పర్సనల్ స్టాండ్ ఆన్ ఎనీ ఇష్యూ. ఇప్పుడు ఉదాహరణకి ఏదైనా ఒక అంశానికి సంబంధించి క్యాబినెట్ ఒక నిర్ణయం తీసుకుంది. సో వాటిలో ఆ క్యాబినెట్ మంత్రులలో ఒక మంత్రికి మేబీ ఆ అంశానికి సంబంధించి వేరే ఒపీనియన్ ఉండొచ్చు, బట్ క్యాబినెట్ తీసుకునే నిర్ణయానికి వాళ్ళు ఖచ్చితంగా కట్టుబడి ఉండాలి. ఇది కరెక్టా కదా అంటున్నారు? వెల్ ఎస్, అబ్సల్యూట్లీ కరెక్ట్. వాళ్ళు వ్యక్తిగతంగా ఏ విధంగా ఆలోచిస్తారనే దానికి సంబంధం లేకుండా క్యాబినెట్ నిర్ణయం విల్ బి ద ఫైనల్ అనమాట. దాని వాళ్ళు కట్టుబడి ఉండాల్సిందే. సో ఇది కరెక్ట్ స్టేట్మెంటే. 1, 3 కరెక్ట్. వాళ్ళు ఏవి కరెక్ట్ అన్నారు? సో 1 and 3 ఎక్కడ ఉంది చూడండి, 1 and 3 ఓన్లీ ఇక్కడ ఉంది. అందుకని 90వ ప్రశ్నకు సంబంధించి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నౌ లెట్స్ టాక్ అబౌట్ 91వ ప్రశ్న. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. కింది ప్రకటనలు పరిగణించండి. 2 స్టేట్మెంట్స్ ఇచ్చారు, వాటిలో ఏవి కరెక్ట్ అని అడుగుతున్నారు. ఫస్ట్ స్టేట్మెంట్, the judicial review of the High Court is limited to legislative enactment and executive orders of state governments only. హైకోర్టు యొక్క న్యాయ సమీక్ష జ్యుడిషియల్ రివ్యూ కేవలం శాసన చట్టాలు మరియు రాష్ట్ర ప్రభుత్వాల కార్యనిర్వాహక ఉత్తర్వులకు మాత్రమే పరిమితం చేయబడింది. అంటే సెంట్రల్ గవర్నమెంట్ చేసే చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి హైకోర్ట్స్ ఏమీ చెప్పలేదు అని అంటున్నారు. ఇది కరెక్టా కాదా అంటే ఇది తప్పు. ఎందుకనంటే ఇక్కడ మనం 2 రాజ్యాంగ సవరణల గురించి మాట్లాడుకోవాలి. 1, 42nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ 1976, ఇంకోటి 43rd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ 1977. ఈ రాజ్యాంగ సవరణ ప్రకారం లేదా ఆ చట్టం ప్రకారం అంతకుముందు ఏమని చెప్పారు? ఆ రాజ్యాంగ సవరణ జరిపినప్పుడు కేంద్ర ప్రభుత్వం చేసిన చట్టాలకి సంబంధించి హైకోర్టులు ఏ విధంగానూ కూడా ఒక జ్యుడిషియల్ రివ్యూ చేయలేవు, న్యాయ సమీక్ష జరపలేవు అని చెప్పారు. అయితే తర్వాత మళ్ళీ 43వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 1977లో వచ్చిన దాని ద్వారా హైకోర్టులు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాలకి సంబంధించి కూడా న్యాయ సమీక్ష జరపవచ్చు అని అన్నారు. సో ఏది ఏమైనా సరే ఈ జ్యుడిషియల్ రివ్యూ అనేది కేవలం హైకోర్ట్స్ పరిధికి సంబంధిస్తే, కేవలం స్టేట్ గవర్నమెంట్కి సంబంధించే కాదు, సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి ఏదన్నా అంశాలు ఉన్నా సరే అది హైకోర్టు జ్యుడిషియల్ రివ్యూ జరపవచ్చు. అందుకని ఈ ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్. సెకండ్ది, ద 42nd అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 1976 curtailed జ్యుడిషియల్ రివ్యూ పవర్ ఆఫ్ ద హైకోర్ట్ టు క్వశ్చన్ ద వ్యాలిడిటీ ఆఫ్ సెంట్రల్ లా. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఒక చట్టానికి సంబంధించి దాని యొక్క భద్రత, అంటే చట్టబద్ధత, న్యాయబద్ధత ఏదైతే ఉందో రాజ్యాంగ భద్రత, దాన్ని ప్రశ్నించడానికి ఈ రాజ్యాంగ సవరణ చట్టం హైకోర్టులకు ఆ న్యాయ సమీక్ష అధికారాన్ని తొలగించింది అంటున్నారు. అదే కదా ఇందాక తెలుసుకున్నాం. దీని ద్వారా తొలగించారు, కానీ దీని ద్వారా మళ్ళీ తిరిగి తీసుకొచ్చారు. సో ఆ విధంగా ఈ స్టేట్మెంట్ పరంగా కరెక్టే, కానీ పరిస్థితుల పరంగా మనం దీన్ని గుర్తుపెట్టుకోవాలి. సో ఏది ఏమైనా వాళ్ళు అడిగింది ఏంటి? ఈ 2 స్టేట్మెంట్స్లో ఏది కరెక్ట్ అన్నారు? ఓన్లీ సెకండ్ది కరెక్ట్, ఫస్ట్ది కాదు. బికాస్ హైకోర్ట్స్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చే చట్టాల మీద న్యాయ సమీక్ష జరపవచ్చు కాబట్టి. సో అందుకని ఓన్లీ 2 అనేది ఏదైతే ఉందో దట్ ఈస్ ద రైట్ ఆన్సర్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 91. నౌ లెట్స్ టాక్ అబౌట్ 92వ ప్రశ్న. అండర్ ద ప్రొవిజన్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా డస్ నాట్ టేక్ ఓత్ టు డూ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇన్ రిలేషన్ టు ద కాన్స్టిట్యూషన్ అండ్ ద లా. అంటే భారతదేశానికి సంబంధించిన రాజ్యాంగం లేదు చట్టాలు, వాటికి సంబంధించి క్రింది వాటిలో ఏవి తను నిర్వర్తిస్తాను, తన బాధ్యతగా నిర్వర్తిస్తాను అని చెప్పి రాష్ట్రపతి ప్రమాణం చేస్తారు అని అంటున్నారు. కానీ ఇక్కడ క్వశ్చన్లో ఇన్ జనరల్గా మనం నార్మల్గా మాట్లాడాము, బట్ ఈ 4 ఆప్షన్స్లో ఒక పర్టికులర్ ఆస్పెక్ట్కి సంబంధించి రాష్ట్రపతి ప్రమాణం చేయరు తన యొక్క ఓత్లో. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఆర్టికల్ 60 ఏదైతే ఉందో ఇట్ టాక్స్ అబౌట్ ద ఓత్ ఆఫ్ ద ప్రెసిడెంట్. అందులో ఆయన ఏమని చెప్తారంటే రాజ్యాంగాన్ని నేను ప్రిజర్వ్ చేస్తాను, రాజ్యాంగాన్ని నేను ప్రొటెక్ట్ చేస్తాను, రాజ్యాంగాన్ని నేను డిఫెండ్ చేస్తానని చెప్తారు, కానీ రాజ్యాంగాన్ని నేను అప్హోల్డ్ చేస్తానని ఎక్కడ చెప్పరు. బికాస్ రాజ్యాంగంలో ఎప్పటికప్పుడు మార్పులు చేయొచ్చు కదా. సో ఆ లెక్కన పరిస్థితులకి తగ్గట్టుగా రాజ్యాంగంలో మార్పులు తీసుకురావాల్సింది పార్లమెంటు. తీసుకొచ్చిన మార్పు కరెక్టా కాదా అని చెప్పేది సుప్రీంకోర్టు. సో అప్పుడు ఆబ్వియస్లీ దాన్ని ఖచ్చితంగా సమర్థించాలి అన్న బాధ్యత రాష్ట్రపతి మీద ఉండదు.
కానీ ఆ కాన్స్టిట్యూషన్ని ప్రిజర్వ్ చేయాల్సిన బాధ్యత, ఆ కాన్స్టిట్యూషన్ని ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత, ఆ కాన్స్టిట్యూషన్ని డిఫెండ్ చేయాల్సిన బాధ్యత రాష్ట్రపతికి ఉంది. కానీ అప్హోల్డ్ చేయాల్సిన బాధ్యత రాష్ట్రపతికి లేదు. రాదర్ ఇట్ ఈస్ ఆన్ ద పార్లమెంట్ ఆర్ ద సుప్రీం కోర్ట్. మోస్ట్ ప్రాబబ్లీ ఇట్ విల్ బీ ఆన్ ద పార్లమెంట్ బికాస్ దే ఆర్ ద వన్స్ హూ ఆర్ యాక్చువల్లీ మేకింగ్ ద లాస్ ఫర్ ఇట్. అండ్ ఒకవేళ యూనియన్ అప్హోల్డ్ చేయాలన్నా సుప్రీం కోర్ట్ ఆల్సో డూ హ్యావ్ ద పవర్ ఫర్ ఇట్. సో ఏది ఏమైనా సరే రాష్ట్రపతి ఆర్టికల్ 60 ప్రకారం ఏదైతే ప్రమాణ స్వీకారం చేస్తారో అందులో నేను భారతదేశ సార్వభౌమత్వాన్ని, భారతదేశ సమైక్యతను, సమగ్రతను కాపాడుతానని ప్రమాణం చేస్తూనే రాజ్యాంగంలో ఉన్న ఈ 3 అంశాలను కూడా కాపాడుతాను లేదు రక్షిస్తానని ఆయన చెప్తారు. కానీ హీ వోంట్ టాక్ అబౌట్ దిస్ ఇన్ హిజ్ ఓత్ అకార్డింగ్ టు ఆర్టికల్ 60. అందుకని 92వ ప్రశ్నకి సంబంధించి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నౌ లెట్స్ టాక్ అబౌట్ 93వ ప్రశ్న. అకార్డింగ్ టు బిఆర్ అంబేద్కర్ విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఫార్మ్స్ ద పార్ట్ ఆఫ్ బుల్వార్క్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ప్రకారం ఈ క్రింది వాటిలో భారత రాజ్యాంగం యొక్క బుల్వార్క్లలో భాగం ఏది అని అడుగుతున్నారు. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఈ పదం ఏదైతే ఉందో బుల్వార్క్ అని, దాని యొక్క అర్థం డిఫెన్సివ్ వాల్. ఏం వాలు? డిఫెన్సివ్ వాల్. అంటే ఒక విధంగా ఒక రక్షణ గోడ అని చెప్పచ్చు అనమాట. సో బేసిక్గా అది రక్షిస్తుంది. ఈ 4గిట్లో ఏవి అన్నది ప్రశ్న. సుప్రీంకోర్టు ఆబ్వియస్గా రాజ్యాంగానికి సంబంధించి అన్నింటినీ రక్షిస్తుంది. అటార్నీ జనరల్ అలా ఏం లేదు బికాస్ గవర్నమెంట్కి సంబంధించిన లీగల్ ఆఫీసర్ కాబట్టి. కాంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఎస్ ఖచ్చితంగా. యూపీఎస్సీ ఎస్ ఖచ్చితంగా. ఎలక్షన్ కమిషన్ ఎస్ ఖచ్చితంగా. స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎస్ ఖచ్చితంగా. సో ఇక్కడ ఎనీవేస్ ఎలక్షన్ కమిషన్ ఇక్కడ లేదు, స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా ఇక్కడ లేదు. కానీ కాంప్ట్రోలర్ ఆడిటర్ జనరల్, యూపీఎస్సీ, సుప్రీంకోర్టు ఈ 3 అయితే ఉన్నాయి కదా. సో ఆప్షన్లు ఏ ఉండాలి? 1 ఉండాలి, 3 ఉండాలి, 4 ఉండాలి. 1, 3, 4 ఎక్కడ చూడండి, 2 ఉంది దీంట్లో, ఇక్కడ కూడా 2 ఉంది. 1, 3, 4, 1, 2, 3, 4 ఇక్కడ. అందుకని 93వ ప్రశ్నకి సంబంధించి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నౌ లెట్స్ టాక్ అబౌట్ 94వ ప్రశ్న. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. కింది ప్రకటనలు పరిగణించండి. 2 స్టేట్మెంట్స్ ఇచ్చారు, వాటిలో ఏవి సరికానివి అని అడుగుతున్నారు. అంటే రాంగ్ స్టేట్మెంట్స్, తప్పు స్టేట్మెంట్స్ ఏమని అడుగుతున్నారు చూద్దాము. ఫస్ట్ది, అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా కెన్ బి రిమూవ్డ్ ఫ్రమ్ ఆఫీస్ బై ప్రెసిడెంట్ ఓన్లీ. భారత అటార్నీ జనరల్ను రాష్ట్రపతి మాత్రమే పదవి నుండి తొలగించగలరు అంటున్నారు. వెల్ ఎస్, అబ్సల్యూట్లీ. అండ్ వన్ మోర్ థింగ్, దేర్ ఈజ్ నో వే, ఎక్కడ ఆర్టికల్లో, కాన్స్టిట్యూషన్లో ఎక్కడ ఏ ఆర్టికల్లో కూడా అటార్నీ జనరల్ని పదవి నుండి తొలగించడానికి గల కారణాలను ఎక్కడ మెన్షన్ ఏమీ చేయలేదు. అండ్ ఈ పదవి ఏదైతే ఉందో రాష్ట్రపతి అపాయింట్ చేస్తారు. ప్రెసిడెంట్ అపాయింట్స్ అటార్నీ జనరల్ అండ్ రాష్ట్రపతి యొక్క అభీష్టం మేరకు తను ఆ పదవిలో కొనసాగుతాడు. సో ఇట్స్ బేసికలీ అకార్డింగ్ టు ద ప్లెజర్ ఆఫ్ ద ప్రెసిడెంట్ అనమాట. వెన్ వీ టాక్ అబౌట్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ద పోస్ట్ ఆఫ్ అటార్నీ జనరల్ ఆర్ ద పర్సన్ హూ ఇస్ ఇన్ దట్ పోస్ట్ అని చెప్పచ్చు, నాట్ ద ఎగ్జాక్ట్ పోస్ట్ ఇన్ ఇట్ సెల్ఫ్. సో ఏది ఏమైనా సరే రాష్ట్రపతికి మట్టుకే తన యొక్క రెసిగ్నేషన్ని సమర్పిస్తారు. అండ్ ఒకవేళ పదవి నుండి తొలగించాలన్నా రాష్ట్రపతి మట్టుకే తొలగిస్తారు. అండ్ ఇంకో ముఖ్యమైన విషయం, రాష్ట్రపతి అపాయింట్ చేసేటప్పుడు ఎవరి సలహా సూచన మేరకు చేస్తారు? కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. సో ఒకవేళ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కనుక రెసిగ్నేషన్ ఇస్తే కన్వెన్షన్ సాంప్రదాయంగా అటార్నీ జనరల్ కూడా ఒక విధంగా రెసిగ్నేషన్ ఇచ్చేసినట్టే. బట్ ఏది ఏమైనా అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ ద్వారా రిమూవ్ చేయబడచ్చు అంటే ఎస్, అబ్సల్యూట్లీ. అడ్వకేట్ జనరల్ ఆఫ్ స్టేట్ క్యాన్ బి రిమూవ్డ్ ఫ్రమ్ ఆఫీస్ బై ప్రెసిడెంట్ ఓన్లీయా? కాదు. అడ్వకేట్ జనరల్ ఆఫ్ స్టేట్ అంటే ఇక్కడ రాష్ట్రం గురించి మాట్లాడుతున్నారు. సో ఇది వచ్చేసి గవర్నర్ రిప్లేస్ చేస్తారు, జస్ట్ లైక్ ప్రెసిడెంట్ అన్నమాట. సో ప్రెసిడెంట్ అయితే అటార్నీ జనరల్, గవర్నర్ అయితే అడ్వకేట్ జనరల్, లేదా అటార్నీ జనరల్ అయితే ప్రెసిడెంట్, అడ్వకేట్ జనరల్ అయితే గవర్నర్. ఇక్కడ ప్రెసిడెంట్ ఓన్లీ అని ఉంది కాబట్టి ఇది తప్పు, వెరాజ్ ఇది ప్రెసిడెంట్ ఓన్లీ అని ఉంది కాబట్టి అది కరెక్ట్. సో ఫస్ట్ ఒకటి కరెక్ట్, సెకండ్ తప్పు. వాళ్ళు అడిగింది ఏది కరెక్ట్ అన్నారు, సెకండ్ ఒకటే కాబట్టి ఓన్లీ 2 ఏదైతే ఉందో దట్ విల్ బి ద రైట్ ఆన్సర్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 94. నౌ లెట్స్ టాక్ అబౌట్ 95వ ప్రశ్న. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. 2 స్టేట్మెంట్స్ ఇచ్చారు, వాటిలో ఏవి కరెక్ట్ అని అడుగుతున్నారు. ఫస్ట్ స్టేట్మెంట్ అని చూద్దాం. రాష్ట్ర గవర్నర్పై అతని పదవి కాలంలో ఏ కోర్టులోనైనా సరే క్రిమినల్ ప్రొసీడింగ్స్ ఏర్పాటు చేయబడవు. విచ్ మీన్స్ నో క్రిమినల్ ప్రొసీడింగ్స్ షల్ బి ఇన్స్టిట్యూటెడ్ అగేన్స్ట్ ద గవర్నర్ ఆఫ్ ఎ స్టేట్ ఇన్ ఎనీ కోర్ట్ డ్యూరింగ్ హిస్ టర్మ్ ఆఫ్ ఆఫీస్. అది హైకోర్టు అవ్వచ్చు, సుప్రీంకోర్టు, ఎక్కడా కూడా తనకి అగేన్స్ట్ ఎటువంటి క్రిమినల్ ప్రొసీడింగ్స్ని ఇనిషియేట్ చేయడానికి లేదు అని స్టేట్మెంట్ చెప్తుంది. వెల్ ఎస్, ఈ స్టేట్మెంట్ కరెక్టే. ఎందుకంటే ఆర్టికల్ 14 ప్రకారం అందరూ చట్టం ముందు సమానులే అనే అంశం ఉన్నా సరే ఈ ఆర్టికల్ 14 ప్రకారం దేర్ ఆర్ సర్టన్ ఎక్సెప్షన్స్ అండ్ వన్ అమాంగ్ దట్ ఈజ్ ఆర్టికల్ 361. ఆర్టికల్ 361 ప్రకారం మనకి ఏమని తెలుస్తుందంటే ప్రెసిడెంట్కి అగేన్స్ట్గా అంటే రాష్ట్రపతికి విరుద్ధంగా కానీ గవర్నర్కి విరుద్ధంగా కానీ ఎటువంటి క్రిమినల్ ప్రొసీడింగ్స్ వాళ్ళు పదవిలో ఉన్నప్పుడు వాళ్ళకి అగేన్స్ట్గా ఇనిషియేట్ చేయడానికి వీలు లేదు. ఈవెన్ సుప్రీంకోర్టులో కూడా ఇనిషియేట్ చేయడానికి వీలు లేదు వెన్ దే ఆర్ ఇన్ దేర్ ఆఫీస్. So that's what the sentence is saying. And it even applies for the president as well according to Article 361. So Article 14 ప్రకారం చట్టం ముందు అందరూ సమానులే అని మనం చెప్పినా సరే ఈ ఆర్టికల్ ప్రకారం ఈ ఆర్టికల్ 14లో కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి, అందులో ఒకటి ఇదనమాట. సో జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. అండ్ ఈ స్టేట్మెంట్ కరెక్టే. సెకండ్ది, అమెండ్మెంట్స్ అండ్ అలవెన్సెస్ ఆఫ్ ద గవర్నర్ ఆఫ్ ఎ స్టేట్ షల్ నాట్ బి డిమినిష్డ్ డ్యూరింగ్ హిస్ టర్మ్ ఆఫ్ ఆఫీస్. రాష్ట్ర గవర్నరు తన పదవిలో ఉన్నప్పుడు, తన యొక్క పదవి కాలం ముగియక ముందు, ఆబ్వియస్లీ ముగిసిన తర్వాత చేంజెస్ చేయొచ్చు కానీ దట్స్ అ డిఫరెంట్ స్టోరీ. బట్ తన పదవిలో ఉన్నప్పుడు తన యొక్క వేతనాలు అలానే అలవెన్స్లు
తగ్గించడానికి వీలు లేదు అంటున్నారు. వెల్ ఎస్, ఈ స్టేట్మెంట్ కూడా కరెక్టే. బికాజ్ అకార్డింగ్ టు ఆర్టికల్ 58 ఒకసారి తను పదవి బాధ్యతలు చేపట్టారు అని అంటే వాళ్ళకి జీతాలు అలవెన్స్లో మార్పులు చేయడానికి వీలు లేదు. మహా అయితే పెంచచ్చేమో కానీ ఎట్టి పరిస్థితుల్లో తగ్గించడానికి అయితే వీలు లేదు. దట్స్ వాట్ దిస్ ఈస్ సెయింగ్. ఇట్ షల్ నాట్ బి డిమినిష్డ్, అంటే తగ్గించడానికి వీలు లేదు అంటున్నారు. సో ఈ స్టేట్మెంట్ కూడా కరెక్టే. 1, 2 రెండు కరెక్టే. వాళ్ళు అడిగింది ఏవి కరెక్ట్ అన్నారు. సో బోత్ 1 and 2. అందుకని 99వ ప్రశ్నకి సంబంధించి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్.